మైనస్ ఏమైందంటే నాకు ఈరోజు ఏమైనా తినకుండా వచ్చాను అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈరోజు మన డే 8 అనమాట. బ్యాక్ టు ది వర్కౌట్. మళ్ళీ జిమ్కి డే 7 గ్యాప్ ఇచ్చా. రెసిపీ చూపించా, హై ప్రోటీన్ రెసిపీ ఫర్ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కింద డిస్క్రిప్షన్లో వచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే వెళ్ళి డే 7 వీడియో కూడా చూడొచ్చు అనమాట. వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ మూడింటికి పనికొస్తుంది నేను చేసిన డైట్, కాకపోతే క్వాంటిటీ అనమాట. అయితే ఈరోజు డేట్ 8. ఈరోజు ఏమొచ్చి లెగ్స్ వర్కౌట్ అనమాట. లెగ్స్ వర్కౌట్ చాలా స్కిప్ చేస్తారు అందరూ, అందులో నేను కూడా ఒకటి అనమాట. లెగ్స్ వర్కౌట్ చాలా స్కిప్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు లెగ్స్ వర్కౌట్ చూపిస్తాను మీకు. పదండి, బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే అప్పర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. పదండి డైరెక్ట్ వీడియోలోకి. అయితే చూడండి, మనది ఫస్ట్ ఏమొచ్చి వార్మప్ చేయాలన్నమాట. వార్మప్ సెట్ అంటే సిటప్స్ అనమాట. సిటప్స్ మనం 30 to 40 సిటప్స్ చేయాలన్నమాట. ఇలాగా 3 సెట్స్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇది వార్మప్ పక్కా చేయాల్సిందే. లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు సిటప్స్ చేయాల్సిందే ఫస్ట్. సిటప్స్ అయిన వెంటనే ఇది ఇంకా మేము అందరికీ తెలిసింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టే వ్యాపారం మనకి. స్క్వాట్స్ అనమాట. బార్బల్ రాడ్తో ప్లేట్ మీ స్ట్రెంత్కి తగ్గట్టు 10 కిలోస్ అయితే 10 కిలోస్ యాడ్ చేసుకోండి, లేదా 15 కిలోస్ అయితే 15 కిలోస్ ప్లస్, లేదా 20 అయితే 20. ఇలాగా 3 సెట్స్ చేసుకోవాలన్నమాట. ప్రతి సెట్లో 12 to 15 reps. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. స్క్వాట్స్ ఇదే. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. ఇదేమొచ్చి సెకండ్ వేరియేషన్ అనమాట. ఇది కూడా స్క్వాట్సే. లెగ్ ప్రెస్ మెషిన్ ఉంది కదా, సేమ్ అలాగే నేను చూస్తున్నారు కదా పొజిషన్. ఇది అలా తీసుకుని సేమ్ స్క్వాట్స్ లాగా ఇది కూడా మొత్తం కంప్లీట్ లెగ్ మీద పడుతుంది అనమాట. ఇది కూడా 3 sets 12 to 15 reps అనమాట. వెయిట్ పెంచుకుంటూ పోవాలా. ఫస్ట్ ఎలా కొట్టాం బార్బల్ రాడ్ మీద, దీని మీద కూడా సేమ్ అలాగే అనమాట. ఇది మిషనరీ, ఇది కొద్దిగా సపోర్ట్లా ఉంటుంది మనకి. ఇదేమొచ్చి థర్డ్ వేరియేషన్ అనమాట. ఇది కూడా స్క్వాట్స్. ఇప్పుడు కొట్టాను కదా ఆ మిషనరీ మీద, సేమ్ మిషనరీ మీద రివర్స్ పొజిషన్ అనమాట. ఫేస్ ఆ వైపు టర్న్ ఇచ్చి ఇది కూడా చేస్తే ఇది కూడా కంప్లీట్గా లెగ్స్ మీద పడుద్ది అనమాట. మొత్తం టైస్ మీద, వెనకాల ఆర్మ్స్ట్రింగ్స్ మీద, గ్లూట్స్ మీద కంప్లీట్గా పడుతుంది. ఇది కూడా సేమ్ 3 sets 12 to 15 reps. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. థర్డ్ వేరియేషన్ ఇది. ఇది ఏమొచ్చి 4th వేరియేషన్ అనమాట. లెగ్ ఎక్స్టెన్షన్ అంటారు దీన్ని. సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా. మనకి స్ట్రెంత్ ఏమొచ్చి హ్యాండ్స్ నుంచే దొరుకుద్ది అనమాట. 2 sides హ్యాండ్స్ గట్టిగా కరెక్ట్గా స్ట్రెంత్తో పట్టుకొని లెగ్ పైకి లేపాలన్నమాట. ఇలాగే లేపేటప్పుడు కొద్దిగా స్పీడ్గా లేపాలి, కిందకి వదిలేటప్పుడు డ్రాప్ చేసేటప్పుడు స్లోగా చేయాలన్నమాట. సేమ్ ఇది కూడా 3 sets 12 to 15 reps. ప్రతి సెట్లో మా స్ట్రెంత్కి తగ్గట్టు వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏమొచ్చి లాస్ట్ వేరియేషన్ అనమాట. ఇది లెగ్ కల్స్ అని చెప్తారు. రివర్స్ పొజిషన్లో పడుకొని ఇప్పుడు కూర్చొని సిట్టింగ్లో ఎలాగైతే లెగ్స్ పైకి లేపామో అలాగే రివర్స్ పొజిషన్లో పడుకొని లెగ్స్ పైకి లేపాలన్నమాట. సేమ్ దీన్ని ఏమొచ్చి లెగ్స్ కల్ అంటారనమాట. దీన్ని కూడా సేమ్ అలా లేపేటప్పుడు పైకి స్పీడ్గా, వదిలేటప్పుడు స్లోగా వదలాలన్నమాట. బ్యాక్ సైడ్ ఆర్మ్ స్ట్రింగ్ అండ్ గ్లూట్స్ మీద పడుద్ది అనమాట. ఇది కూడా సేమ్ 3 sets 12 to 15 reps. ప్రతి సెట్లో వెయిట్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు లెగ్స్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ 5 వేరియేషన్ చేశాను అన్నమాట. అయితే నేను మైనస్ ఏమైందంటే నాకు ఈరోజు ఏమైనా తినకుండా వచ్చాను అన్నమాట. వితౌట్ డైట్ తీసుకోకుండా డైరెక్ట్ జిమ్లోకి వచ్చాను. అయితే మధ్యలో కొద్దిగా నాకు కళ్ళు తిరిగిందనమాట. అందుకే నేను జస్ట్ 5 వేరియేషన్ ఆపేసాను అనమాట. అది కూడా రెప్స్ కూడా ఎక్కువ చేయలేదు, సెట్స్ కూడా ఎక్కువ చేయలేదు. దీనివల్ల ఏం తెలిసిందంటే మనం హెవీ వర్కౌట్ ప్రత్యేకంగా స్క్వాడ్ లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు పక్కాగా మంచి డైట్, మంచి ఫుడ్
ప్రీ వర్క్ తీసుకొని రావాలన్నమాట. అప్పుడే మీరు చేయగలరు. మీరు చూసారుగా వర్కౌట్స్, ఇది ఫాలో అవుతే చాలు ఈజీగా తయారైపోతుంది అన్నమాట. థైస్ వీక్లీ 1 టైం పక్క మీరు థైస్ వర్కౌట్ చేయాల్సింది, లెగ్స్ వర్కౌట్. అప్పుడే మీకు బేస్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. బేస్ స్ట్రాంగ్ ఉంటేనే అప్పర్కి లుక్. బేస్ స్ట్రాంగ్ లేకుండా బేస్ వీక్గా ఉంటే మీకు పైన ఎంత ఉన్నా సరే అది వేస్ట్, ఆ లుక్ వేస్ట్ అనమాట. మళ్ళీ కలుద్దాం వీడియోలో ఫ్రెండ్స్. అప్పటిదాకా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.